నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం। నా పేరు నీలిమ। ముందుగా ముఖ్యాంశాలు। ఉండి ఎమ్మెల్యే రామరాజు సేవలు మాకు అవసరమన్న టీడీపీ అధినేత చంద్రబాబు రఘురామకృష్ణరాజును భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపు। భీమవరం మండలంలో జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులపర్తి అంజిబాబుకు విశేష ఆదరణ। కూటమిని అధికారంలోకి తీసుకురావాలని ఓటర్లకు విజ్ఞప్తి। భీమడోలు మండలంలో మోటార్ సైకిళ్లు ట్రాక్టర్లతో భారీ ర్యాలీ। విశేష సంఖ్యలో తరలివచ్చిన కార్యకర్తలు అభిమానులు। ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలన్న కాకినాడ పౌర సంక్షేమ సంఘం। అభ్యర్థులు నచ్చకపోతే నోటాకు ఓటు వేయాలంటూ సూచన। ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు సేవలు పార్టీకి అవసరమని టీడీపీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు। పశ్చిమ గోదావరి జిల్లా ఉండి సభలో చంద్రబాబు మాట్లాడుతూ ఆయన సేవలు పార్టీ ఏ విధంగా ఉపయోగించుకుంటుందో ప్రతి ఒక్కరూ చూస్తారని అన్నారు। 3 పార్టీల ఎజెండా ఒక్కటేనని, రాష్ట్రాన్ని జగన్ నాశనం చేశారని అన్నారు। ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజును ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులకు గురి చేసిందో ప్రతి ఒక్కరికి తెలుసని చంద్రబాబు పేర్కొన్నారు। జగన్పై రఘురామరాజు అలుపెరగని పోరాటం చేశారని, ఆయనకు న్యాయం చేయడం కోసమే సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజును కాదని ఉండి ఎమ్మెల్యే టికెట్ కేటాయించినట్టు తెలిపారు। అందుకే కూటమి నుంచి పోటీలో ఉన్న రఘురామరాజుతో పాటు బీజేపీ ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు। అరాచకానికి రాష్ట్ర ప్రభుత్వం పరాకాష్ట అవునా కాదా? ఈ రాష్ట్రాన్ని పరిపాలించేది ఒక అహంకార అవునా కాదా? ఒక సైకో అవునా కాదా? ఒక విధ్వంసకారుడు అవునా కాదా? ఒక దోపిడీదారుడు అవునా కాదా? 3 రోజులే ఎన్నికలు, పోలింగ్ స్టేషన్ దద్దరిల్లిపోవాలి। తమ్ముళ్ళు 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయల మీ దగ్గర లాగే జగన్ ఒక జలగా మీ ఆస్తులు, ప్రజా సంపద 1000 రూపాయలు దోచుకున్న దోపిడీదారుడు, బందిపోటు ఈ జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా। ఇలాంటి దుర్మార్గుడు మీకు అవసరమా అని అడుగుతున్నా। వదిలించుకుంటారా లేదా అని అడుగుతున్నా। తమిళ్లో కుంభకోణాల మీద కుంభకోణాలు, మధ్యలో వేలాది కోట్ల రూపాయలు దోచేశాడు। మా ఆడబిడ్డల మంగళ సూత్రాలు తెంచేశాడు। మట్టి, భూమి లోపల ఉండే భూగర్భ ఖనిజ సంపద, ఆస్తులు అన్ని కొట్టేసిన వ్యక్తి ఈ జలగా జగన్మోహన్ రెడ్డి। తమిళ్లో మీ భూమి మీద అని అడుగుతున్నా నేను। మీ భూమి మీది కాదు, మీ భూమిని జగన్మోహన్ రెడ్డి కొట్టేయడానికి మీ బిడ్డ అంటున్నాడు। ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఎవరినైతే ఎక్కువ మాట్లాడతాడో వాళ్ళని దెబ్బతీసే రకం ఈ జగన్మోహన్ రెడ్డి। నా ఎస్సీలు అన్నాడు, ఎస్సీ డోర్ డెలివరీ చేశారు, చంపేసి అవునా కాదా? నా బీసీలు అన్నాడు, స్కీములన్నీ క్యాన్సిల్ చేశారు అవునా కాదా? మీ బిడ్డ అంటున్నాడు, మీ భూమి మొత్తం కొట్టేస్తున్నాడు మీ బిడ్డ। ఈ బిడ్డ మీ బిడ్డ అని చెప్పి మీ భూమి జగన్మోహన్ రెడ్డి కొట్టేయడానికి స్కెచ్ చేశాడు। నేను వస్తానే ఈ పట్టాదారు పాస్ పుస్తకం మీద రాజముద్ర వేపిస్తా, ప్రభుత్వ ముద్ర ఉంటుంది, వ్యక్తుల ముద్ర కాదని మీకు తెలియజేస్తున్నా। ఇప్పుడు ఇతను హోల్సేల్ గా కన్నేశాడు, మిమ్మల్ని మోసం చేస్తున్నాడు। ఎన్నికలైన తర్వాత నేను వార్నింగ్ ఇస్తున్నా మీ అందరికీ, మీరు గాని ఫ్యాన్ గాని తిరిగితే మీ పని గోయిందా గోయిందా। తిరగనిస్తారా అని అడుగుతున్నా। మీ మెడకు ఉరితాడేయాలని ఆలోచించాడు, మీరు చేయాల్సింది ఫ్యాన్ కూరేయాలి, వైసీపీకి ఉరేయాలి। సిద్ధమా తమిళ్లు? మీ భూమి మీది కాదు, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి। మీ భూమి మీది కావాలంటే కూటమి అధికారంలోకి రావాలని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా। నేను సరే మొదటి సంతకం డిఎస్సి మీద, రెండో సంతకం
ఈ చట్టం జగన్ ల్యాండ్ గ్రాబింగ్ చట్టాన్ని రద్దు చేస్తానని మీ అందరికి హామీ ఇస్తున్నా. దొంగలు పడ్డారు, పులివెందలు రాజకీయం చేయాలనుకుంటున్నారు. ఏదైనా అడిగితే గొడ్డలి పంపిస్తారు, పోలీస్ స్టేషన్లో టార్చర్ చేస్తారు, భయభ్రాంతులు చేసి పబ్బం గడుపుకునే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు నేను రాకపోయినా మీరు గెలిపిస్తారని నాకు తెలుసు. తమిళలో పచ్చి మోసగాడు ఈ యొక్క జలగ, అవునా కాదా? మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే ఓటు అడుగుతా అన్నాడు. వాస్తవాది చేశాడా? ఓటు అడిగే హక్కుందా ఈ జలగకి? ఏం తమిళలో జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా మీకు? ఇస్తాడని నమ్మకం ఉందా మీకు? జాబు రావాలంటే కూటమి రావాలి. అది జరిగితే మొదటి సంతకం మెగా డిఎస్సి పైనే పెడతానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను వస్తానే టిట్కో ఇళ్లు మీకు ఇస్తాను. నరేంద్ర మోడీ గారు 4 కోట్ల ఇళ్లు కడతామని మోడీ గ్యారంటీలో చెప్పాడు. ప్రతి ఒక్కరికి ఇళ్లు కట్టిస్తా. అతను ఇచ్చిన జాగాలు కూడా నేను క్యాన్సిల్ చేయను. ప్రతి ఒక్కరికి గ్రామాల్లో 3 సెంట్లు, అర్బన్ లో 2 సెంట్లు ఇంటి జాగా ఇచ్చే బాధ్యత మాది. వైసీపీకి కౌంటౌన్ మొదలైందని భీమవరం ఉమ్మడి జనసేన పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులపర్తి రామాంజనేయులు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మండలంలోని తాడేరు, పెద్దగరు, శ్రీరాంపురం, వెంప గ్రామాల్లో బీజేపీ ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మతో కలిసి అంజబాబు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అంజబాబు మాట్లాడుతూ ప్రజలు గ్లాసు గుర్తుపై ఓటు వేసి గెలిపిస్తే గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కూటమి భారీ మెజార్టీతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. జగన్ని నమ్మితే అన్నింటా మునిగిపోవడమేనని, ఈ 5 ఏళ్లలో ప్రజలంతా ఎంతో నష్టపోయారని అన్నారు. నియోజకవర్గంలోని పేదలందరికీ సంక్షేమం అందాలంటే కేవలం కూటమితోనే సాధ్యమని అన్నారు. నర్సాపురం బీజేపీ ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గెలుపు తథ్యమని, కూటమి భారీ మెజార్టీతో విజయం సాధిస్తుందని అన్నారు. నర్సాపురం బీజేపీ ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ మాట్లాడుతూ కూటమిని భారీ మెజార్టీతో గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేంద్రం సహకారం తప్పనిసరిగా ఉండాలని, అందుకే ఏపీలో కూటమి అధికారంలోకి తీసుకురావాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వెంప శ్రీరాంపురం రావడం జరిగింది. ప్రచారం బ్రహ్మాండంగా జరిగింది. మరి ఇంకా టైం లేదు. గారు ఎందుకు చేశారంటే ఈ రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రాన్ని మళ్ళీ బాగు చేయాలి. మళ్ళీ బాగు చేయాలంటే కేంద్ర సహకారం కావాలి. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వస్తున్నారు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు. అలాగే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అవుతున్నారు. నరసాపురం పార్లమెంటరీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఎంపీ అవుతున్నారు. నేను జూన్ 5వ తారీఖున ఎమ్మెల్యేగా అత్యంత మెజార్టీతో ప్రమాణ స్వీకారం చేస్తాను. ఈరోజు సర్వేలు అయితే ఎన్డీఏ కూటమి నరేంద్ర మోడీ గారికి 400 సీట్లు వస్తాయని చెబుతున్నాయి. పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారికి 145 సీట్లు వస్తాయని చెబుతున్నారు.
ఇప్పుడే వచ్చిన వార్త ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు విదేశాలు వెళ్ళిపోవటానికి సిద్ధమవుతున్నారు. ఇంకా ఈ రాష్ట్రంలో ఉండడు ఆయన. ఈ రాష్ట్రంలో ఉంటే జైల్లో ఉంటాడు. అటువంటి ముఖ్యమంత్రి వలన మన రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. అభివృద్ధి లేదు, సంక్షేమం కూడా తెలుగుదేశం చేసిన కార్యక్రమాలనే పేర్లు మార్చి సంక్షేమ కార్యక్రమాలని చెప్పారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండగా చేసినవే. శ్రీ అంజిబాబు గారు చాలా విషయాలు ప్రస్తావించారు. దాదాపు నియోజకవర్గం గురించి, ఎంప గ్రామం గురించి అన్ని విషయాలు ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి నేను పెద్దగా ఆ విషయాల జోలికి వెళ్ళదలుచుకోలే. ఎందుకంటే నాకు చెప్పేటువంటి ఓపిక లేదు, నా గొంతుకి దెబ్బతింది. ఈ సైకోగాడి గురించి రోజు 20 సార్లు 25 సార్లు మాట్లాడి ఇన్నాళ్ళు బటన్ నొక్కినోడికి మనం బటన్ నొక్కేటువంటి రోజు వచ్చింది. కాబట్టి మీరందరూ కూడా మరొకసారి మోసపోవడానికి సిద్ధంగా ఉండకండి అనే విషయాన్ని నేను చెప్తున్నా. ఏ విధంగా మోసం చేశాడో గతంలో మళ్ళీ ఈరోజు చెప్తున్నాడు, నేను అధికారంలోకి రాకపోతే ఈవేళ అమలవుతున్నటువంటి సంక్షేమ పథకాలన్నీ రద్దు అయిపోతాయి, కాబట్టి మళ్ళీ నన్ను గెలిపించండి అని అడుగుతా ఉన్నాడు. నేను చెప్తున్నా, ఇవాళ మీ అందరికీ తెలుసు, ఇవాళ రాష్ట్రంలో అమలవుతున్నటువంటి సంక్షేమ పథకాల్లో ఒక్క పథకాన్ని కూడా ఈ జగన్మోహన్ రెడ్డి అమలు చేయడం లేదు. ఇవాళ రాష్ట్రంలో అమలయ్యేటువంటి సంక్షేమ పథకాలన్నీ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం ద్వారా మాత్రమే అమలవుతున్నాయి. ఈ ముఖ్యమంత్రి పేర్లు మార్చి, రంగులు మార్చి, స్టిక్కర్లు మార్చి బటన్ నొక్కుతున్నాడు అనేటువంటి విషయం మీరంతా కూడా గ్రహించండి. ఏ పథకమైనా సరే ఆర్థిక భద్రత, ఇన్సూరెన్స్ పథకాలు, జీవన జ్యోతి బీమా యోజన, సురక్ష బీమా యోజన, బ్యాంకుకి 0 బ్యాలెన్స్ అకౌంట్లు ఇచ్చినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ, ముద్రా యోజనకి చిల్లర మొత్తాలకు లోన్లు ఇచ్చినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ, మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించినటువంటి నరేంద్ర మోడీ, కరోనా కాలంలో గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద ప్రతి వ్యక్తికి 5 కేజీలు ఉచితంగా రేషన్ ఇస్తున్నటువంటి వ్యక్తికి 2029 జనవరి వరకు ఇచ్చేటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ. అందుకే నేను పదే చెప్తాను, ఈ చేతకాని సన్నాసి దద్దమ్మ ముఖ్యమంత్రి గురించి పని నేను చేశానని చెప్పేటువంటి వ్యక్తిని ఏమనాలని నేను అడుగుతా ఉన్నా. సన్నాసి అంటాం, దద్దమ్మ అంటాం, చేతకాని ముఖ్యమంత్రి అంటాం. ఎవడో చేసిన పని నేను చేశానని డబ్బా కొట్టుకునేటువంటి ముఖ్యమంత్రి. 3 పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి. ఈవేళ జనసేన సీట్లు తగ్గించుకున్నారు. రాజకీయ ప్రయోజనాల కన్నా, సీట్ల కన్నా రాష్ట్ర భవిష్యత్తు ముఖ్యమైనటువంటి ఆలోచనతో ఈ రాష్ట్రంలో అనేక త్యాగాలు పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి ఈ సామాన్యుడు అసామాన్యమైనటువంటి మెజారిటీతో గెలుపొందుతున్నాడు అనే విషయాన్ని మీ ముందు చెప్తున్నాను. అంజిబాబు గారు పెద్ద మెజారిటీతో గెలుస్తారు. మేము మీలాంటి కుటుంబాల్లోంచి వచ్చాం, నిత్యం మీలో ఉంటాం. ఒక సామాన్యుడు ప్రజాప్రతినిధికి ఎన్నికైతే ఏ విధంగా ఉంటుందో భవిష్యత్తులో అద్భుతాలు చేసి చూపెడతాననేటువంటి విషయాన్ని మీ ముందు ఉంచుతుంది. కాపు జేఏసీ నాయకత్వంలో ఉద్యమం చేసి సాధించుకున్న ఫలాలు కాపులకు అందకుండా పోతున్నాయని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి యేసుదాసు ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడ జిల్లా రమణయ్యపేటలోని యేసుదాసు స్వగృహంలో మీడియాతో మాట్లాడుతూ బడ్జెట్లో 2,000 కోట్ల కేటాయింపులు 5% రిజర్వేషన్ ఫలాలు అందడం లేదని పేర్కొన్నారు. కాపులకు ప్రధాని మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సీఎం జగన్ వాటిని ముందుకు తీసుకెళ్లలేదన్నారు. కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్న కూటమికి సంబంధించిన అందరినీ అత్యంత భారీ మెజార్టీతో గెలిపించాలని జేఏసీ తరపు వారు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు రంబాల వెంకటేశ్వరరావు, కాళ్ళ ధనరాజు, టీడీపీ జనసేన నాయకులు అడబాల సత్యనారాయణ పాల్గొన్నారు.
తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, టీడీపీ పార్టీ పెద్దలు, బీజేపీ పార్టీ ముగ్గురు కలిసి కూటమిగా ఏర్పడి రాష్ట్ర ప్రయోజనాల కోసం, ఏ వ్యక్తి ప్రయోజనాల కోసం రాష్ట్రం నష్టపోయింది, గాడి తప్పిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలని ఒక మంచి ఆలోచనతోటి కూటమి కూర్చుకున్న సందర్భం మీ అందరికీ కూడా తెలుసు. మరి ఎన్ని పోటీ పొడిచిన పార్టీని మర్చిపోకూడదు, ఎన్ని తట్టి పోటాయించిన పార్టీ కూడా కాపులు మర్చిపోకూడదని ఒక కాన్సెప్ట్ తోటి అన్ని ప్రాంతాల్లో తిరిగి నష్టపోయిన జాతి ఈ రాష్ట్రంలో సుమారు కోటి పైబడి ఉన్న కులం కాపు, తెలగ, బలిజ కులాలు. అటువంటి కులానికి నష్టం జరుగుతుందని ఎన్నో సంవత్సరాలుగా అనేక ఉద్యమాలు చేసి హక్కులు సాధించుకోవడం జరిగింది. అది తుని మీటింగు మీ అందరికి కూడా తెలుసు. మేమంతా వేదిక మీద ఉన్న పెద్దలు, జేఏసీ పెద్దలు 13 జిల్లాల నుంచి కూడా 175 నియోజకవర్గాల నుంచి కష్టపడి ఆ మీటింగ్ని విజయవంతం చేసి తద్వారా చంద్రబాబు నాయుడు గారిని ఇచ్చిన హామీ మేరకు డిమాండ్ పెట్టడం జరిగింది. ఈ బాబులు ఏం చేశారండి కాపులకి చెప్పమనండి. 5,000 కోట్లు చంద్రబాబు నాయుడు ఇస్తే 10,000 కోట్లు ఇస్తా అన్నాడు. ఏమైపోయి ఈ 10,000 కోట్లు ఈ ముగ్గురు పనిచేసుకున్నారా 3 మెన్ కమిటీ అని అడుగుతున్నాను నేను. పంచుకోకపోతే ఏమైందో చెప్పాలా? మరి మీరు ప్రకాండాలు పొలుతున్నారు కదా, మేము అది చేసాం, ఇది చేసాం, అమ్మఒడి ఇచ్చాం, బాబు పుట్టి ఇచ్చాం. ఈ కబుర్లు ఎందుకు? ఈ 2 మాటలకి ఈ ఎన్నికల ముందు కురసాల కన్నబాబు సమాధానం చెప్పాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. కాపు భవనాలు ఏమయ్యాయి, కాపు కార్పొరేషన్ ఏమైంది, కాపు విద్య ఏమైంది, కాపులకి ఇచ్చిన రిజర్వేషన్ ఏమైంది, కాపులకి ఇచ్చిన 10,000 కోట్లు ఏమయ్యాయి, మీ 3 మెన్ కమిటీ ఏమైందని చెప్పి నేను కన్నబాబు గారిని మీ పత్రికా విలేకరుల ద్వారా ప్రశ్నిస్తాను. మరి కాపుల ఓటు అడిగే హక్కు మీకు ఉండాలంటే ఇది ఏమైందో మీరు చెప్పాలి పత్రికా విలేకరులుగా అని చెప్పి సందర్భంగా నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. జాతి ప్రయోజనం అంటే కేవలం కాపు జాతే కాదు, కాపులకు సంబంధించిన అవకాశాలన్నీ కూడా రామకృష్ణ గారు చెప్తారు, అలాగే దాస్ గారు చెప్పారు. ప్రధానంగా ఏదైతే కాపు కార్పొరేషన్ ఉందో దాన్ని నిర్వీర్యం చేసి కేవలం నామకే వాస్తే ఒక అధ్యక్షుని వేసాడు తప్ప ఎటువంటి యాక్టివిటీ జరగట్లేదు. 9 మార్చి 2019 నుంచి అమలు చేయడానికి కూడా జీవో ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా తొంగలో తొక్కి తీవ్రమైన అన్యాయం కాపులు చేశాడు. ఇది కాకుండా అన్ని జాతులకు కూడా ఈ ప్రభుత్వం ప్రత్యక్షంగా పరోక్షంగా నష్టం చేస్తూనే వచ్చింది. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే కేవలం కాపు జాతికి కాదు, అన్ని జాతులకు నష్టం జరిగింది. కాబట్టి ఇక్కడ కులరహితంగా, మతరహితంగా, ప్రాంతరహితంగా, పార్టీ రహితంగా కూడా ఈ రోజుని ఎన్డీఏ కూటమి గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఆంధ్రప్రదేశ్ పౌరుపేద ఉందని చెప్పి భావిస్తున్నాం. ఈ కులాల వారినే కాకుండా ఇతర వ్యక్తులను కూడా ఉత్సాహపరుస్తూ ఈ నియోజకవర్గాలను కూడా తిరగడం అనేది సామాన్య విషయం కాదు. ఈ రోజున ప్రజాబలం పూర్తిగా కూటమి వెంట ఉంది. ఎందుకంటే కేంద్రంలో నరేంద్ర మోదీ గారు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే పూర్తి స్థాయిలో కూటమి ఏర్పడాలనే ఆలోచనతోనే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు దీక్ష పూని మోదీ గారితో మాట్లాడి, చంద్రబాబు గారితో మాట్లాడి ఈ కూటమి ఏర్పాటు చేయడం అనేది సామాన్య విషయం కాదు. ఇంకా దీన్ని 10% అమలు చేస్తారనే ఆలోచనతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకోవడం జరిగింది. కానీ కాపులు ఏ విధంగా కూడా ఈ జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఇక్కడున్న కాపు ఏదైతే కన్వీనర్ టీం వేశారని చెప్తున్నారు వారు కావచ్చు, కాపులకి చేసింది ఏమీ లేదు, కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.